ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా అయితే కొన్ని అక్రమాలు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారో తప్పకుండా వాటిని తిప్పికొట్టే కార్యక్రమం చేస్తాం. ఈ ఎలక్షన్లో పార్టీ నియమాలకి, పార్టీ ఇచ్చిన సందేశానికి కట్టుబడి మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థుల విజయం తప్పకుండా సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే క్యాంపు రాజకీయాలు పెట్టారని తెలుస్తుంది. వాళ్ళు అందరినీ కూడా అవసరమైతే వాళ్ళని కొనుగోలు చేసేందుకు కూడా సిద్ధపడుతున్నారని వార్తలు వస్తుంది. ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతారు? తప్పకుండా స్వామి, మేము విలువలతో కూడిన రాజకీయం చేస్తామని మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్ల వరకు వచ్చేళ్ళకి మాకు మామూలుగా అయితే అసలు 80% ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్పై గెలిచిన వాళ్ళదే ఉంది. దాన్ని బట్టి మీరు చెప్పండి, ఇప్పుడు అవతల పార్టీ కూటమి తరఫున అభ్యర్థిని పెడుతున్నారంటే వాళ్ళు ఎటువంటి రాజకీయం చేయటం కోసం అభ్యర్థిని పెడుతున్నారు అంటే డబ్బు ఆశ చూపించి, పదవుల ఆశ చూపించి మా పార్టీ సింబల్పై గెలిచిన వాళ్ళని కొనుగోలు చేయటమా, ఏం చేసే కార్యక్రమం చేసి ఎట్లయినా గెలవాలి అని వాళ్ళు కుట్రపూరితంగా చేసే కార్యక్రమం చేస్తున్నారు. దానికే కదా మేము చెప్పాము, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మా పార్టీ సింబల్పై గెలిచిన ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు తప్పకుండా మా అధ్యక్షుని ఇచ్చిన పిలుపు మేరకు పార్టీకి లాయల్గా ఉంటారు. తప్పకుండా పార్టీ తరఫున నిలబడ్డ, స్టాండింగ్ కౌన్సిల్లో నిలబడ్డ 10 మంది కానివ్వండి, రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్లో నిలబడబోతున్న మా సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ గారు మంచి మెజార్టీతో గెలుస్తారు. మా పార్టీపై ఏ విధంగా నమ్మకంతో ప్రజలున్నారో దాన్ని గెలిపించి నిరూపిస్తారని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. స్టాండింగ్ కమిటీకి సంబంధించి చూసుకున్నట్లయితే కొంతమంది కార్పొరేటర్లు సైతం కూడా వాళ్ళు పార్టీలో జాయిన్ చేసుకున్నారు. కమల్గా బలం స్ట్రాటజీ ప్లాన్ వర్కౌట్ చేస్తుంది కూటమి అనేది. దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయబోతున్నారు? ఎట్లా ఓవర్కమ్ చేయబోతున్నామో మేము కూడా మాట్లాడుకున్నామమ్మా. సరే, వాళ్ళు కుట్రపూరితంగా ముందే అనుకున్నాం కదా, కొంతమంది కార్పొరేటర్లు తీసుకున్నారు, మీకు తెలుసది. అయినా సరే మా దగ్గర ఉండే కార్పొరేటర్లు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, మా మేయర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, మా పార్టీ విశాఖ నగరంలో గత 3 ఏళ్ళ నుంచి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పోవాలి అంటే మళ్ళా మా కార్పొరేటర్లు అందరూ కూడా స్టాండింగ్ కౌన్సిల్లో మా పార్టీ తరఫున నిలబడడం గెలిపిస్తారు. తప్పకుండా ఇప్పుడు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకుపోవాలని ఆశిస్తాం. థ్యాంక్ యూ. Please subscribe Dot News.